దివాలా అయిపోయింది, శ్రీలంక అవుతుందని వాడే వ్యక్తి 9 లక్షల కోట్ల రూపాయలు ఏ విధంగా ఇస్తావు అంటే దీని ప్రకారం ఏముందంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరు కూడా దావాలు ఎవరు పోతున్నారు కూడా సయ్యా మాకు ఇల్లు లేదంటే జూన్ 4 తర్వాత నీకు ప్యాలెస్ కట్టిస్తా అని చెప్పే పరిస్థితికి వచ్చేసినాడు. దీనికి కారణం ఒకటే, నేను నిజం చెప్తున్నాను, నగ్న సత్యం చెప్తున్నాను. దీనికి కారణం ఒకటే, చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏమైందో ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. రాబో కాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి వైనాట్ 175 అని చెప్పే ఉద్దేశంతో ముందుకెళ్తూ ఉంటే సిద్ధం సభలు కానివ్వండి, బస్సు యాత్ర కానివ్వండి, బస్సు యాత్ర సిద్ధం సభల్లో ప్రజల్లోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ అమాంతంగా పెరిగింది. మీడియా సోదరులారా మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు డౌట్ వచ్చిందో 3 సెంట్ల స్థలం ఇస్తామని చెప్పడము, పట్టణంలో 2 సెంట్ల స్థలం ఇస్తామని చెప్పడము, మేము ఇస్తున్న అమ్మఒడిని పేరు మార్చడాన్ని ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వని చెప్పడము, అతన్ని ఇవ్వని పథకం ఏదైనా ఉంటే చెప్తే మనం ఆలోచించాలి. ఆయన ఆల్ ఫ్రీ పాపం మాత్రం వెళ్ళిపోతున్నాడు. ఆయన ఉద్దేశం ఒకటే, ఈసారి అధికారంలోకి ప్రజలు మోసం చేస్తాము, తప్పుడు మాట మాట్లాడుతున్నాను, అధికారంలోకి రావాలి, వస్తేనే తన కొడుకు సీఎం అవుతాడు. ఈ 74 సంవత్సరాల వ్యక్తి మళ్ళీ 70 సంవత్సరాల వరకు ఉంటాడో తెలియదు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఏం జరిగిందో 2014లో రుణమాఫీ చెప్పాడు. ఆ రుణమాఫీ చెప్పిన తర్వాత 2014లో అదే చంద్రబాబు నాయుడు చూడండి 2014 చెప్పాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చెప్పాడు మరి, రుణమాఫీ ఏంటయ్యా ఇది మాట్లాడతా, రుణమాఫీ ఎప్పుడో అయిపోయింది, ఎంతవరకు చేస్తారు రుణమాఫీ అని చెప్పడం జరిగింది. అంటే ఇతని ఉద్దేశం ఏం లేదు, ఈసారి అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. ఏం నేను చెప్పాను, ఎన్ని పథకాలు కూడా ఇంకా ప్రజలు అతనికి లేవు చెప్పే పథకాలు. ఎవరు చదువుకునే వ్యక్తులు ఈ రాష్ట్రంలో పెద్దలకు అందరికీ కూడా ఒక అంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నారు, మేధావులు అందరూ ఉంటారు. మీరందరూ ఇప్పుడు మేము జీతాలు 10 రోజులు అటో ఇటో పడుతూ ఉంటే ఏమంటున్నారో తమ్ముళ్ళు దివాలా తీసిందంటున్నారు. నిన్నటి దినం ఈయన మేనిఫెస్టో చూసిన తర్వాత ఆల్ గెజిటెడ్ ఆఫీసర్స్ ఏమంటున్నారు తెలిసిన, సార్ మాకు 3 నెలలకు జీతాలు వచ్చే పరిస్థితి నెక్స్ట్, ఎందుకంటే ఇదే ఇక్కడ హామీ సార్ అని చెప్పి అడుగుతున్నారు. ఇది నిజమే కదా, ఒకసారి మీరు కూడా ఆలోచన చేయండి, ప్రజలందరూ ఆలోచన చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఏమి చేయాలా, నేను ఏం చేస్తే నాకు ప్రజల్లో క్రెడిబిలిటీ ఉంటుంది, దాని ప్రకారం పోతున్నాడు. ఒక సీఎం స్థాయిలో ఉన్నాడు, మాట తప్పని మడమ తిప్పని వంశంలో పుట్టిన వ్యక్తి. రుణమాఫీ చెప్తే ఒక సునామీ అవుతుంది. కానీ ఎందుకంటే కనుక చెప్తే చేస్తామో చేయమో, చేయకోకుండా మనల్ని ప్రజలు ఆదరిస్తారు లేదో అని చెప్పి ఒక నీతి నిజాయితీగా మాట్లాడుతున్నాడు. 4,000 రూపాయలు పింఛన్ చెప్తున్నాడు. 1,000 రూపాయలు పింఛన్ ఇచ్చి 2014లో 1,000 రూపాయలు పింఛన్ ఇచ్చేవాడివి జగన్మోహన్ రెడ్డి 2,000 రూపాయలు పింఛన్ ఇస్తానంటే 3 నెలలకు 2,000 సేమ్ టు సేమ్ 2018-19లో నేను కూడా 2,000 రూపాయలు పింఛన్ ఇస్తానని చెప్పేసి ఆ 3 నెలలు పింఛన్ ఇచ్చేసింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాను, 2,000 చెప్పిన తర్వాత నేను 3,000 ఇస్తాను, విడుదల వారికి ఇస్తూ వస్తానని చెప్పినాడు. మాట చెప్పినాడు, మడమ తిప్పుకోకుండా 23,000 రూపాయలు పింఛన్ చేరుస్తున్నాడు. నవరత్నాల్లో చెప్పిన 9 పథకాలు కాకుండా ఇంకా ఒక 20-25 పథకాలు ఈరోజు ప్రజలు చేరుస్తూ ఉంటాడు. అంటే నిష్పక్షపాతంగా ప్రజలకు ఏం చేస్తే ఒక నమ్మకం, లీడర్ అనేవానికి ఒక నమ్మకం ఉండాలి. నేను పొలిటికల్ ఎంఏ పాలిటిక్స్ చదివినాను, నేను లీడర్షిప్ పాలిటిక్స్ సబ్జెక్ట్ వస్తుంది నాకు. 1989-90 ఎంఏ చేసినాను. వాట్ ఈస్ ద లీడర్షిప్ పాలిటిక్స్ సబ్జెక్ట్ ఉంటుంది నాకు 2 ఇయర్స్. అంటే లీడర్ అనేవాడిని నమ్మకం ఉండాలి. నమ్మకం కోల్పోయిన తర్వాత మన ఎంపికలు ఎవరు ఉంటారు, ఆ నమ్మకాన్ని కోల్పోయినావు ఈరోజు. కాబట్టి ఎన్నో పెద్ద వ్యక్తి, నువ్వు 14 సంవత్సరాలు సీఎం చేసిన వ్యక్తి, నిన్ను క్రిటిసైజ్ చేయలేదు. కానీ నీ కొడుకు వాంఛ, కొడుకును సీఎం చేయాల తపనతో ఒకరు చూశారు లేదా మీరు, లోకేష్ గారు ఈ 6 నెలల్లో పాదయాత్ర తర్వాత ఏ మీటింగ్ సభలు పెట్టుకోకుండా, ఎందుకంటే ఆయన సభలు పెడితే 1,500, 2,000, 3,000 మందికి రాదు. కాబట్టి తెలుసుకొని పాపం ఈయన పెద్ద ఆయన ఇంకా పోరాడుతున్నాడు, ఇది లైఫ్ అండ్ డెత్గా పోరాడుతున్నాడు. ఏ పథకాలు చెప్తున్నాడు, నోటికి ఏమొచ్చో చెప్తున్నాడు. అసలు చంద్రబాబు నాయుడు ఒక ఆర్థిక శాస్త్రవేత్త, ఎకనామిక్స్ చేసిన ఎంఏ ఎకనామిక్స్, ఏ విధంగా చేస్తామని ఆలోచన లేకుండా అవన్నీ ఆయన కాంట్రావట్లేదు. ఈ గండం గట్టెక్కాలి, 10వ తారీఖు గండం గట్టెక్కాలా, జూన్ 4వ తారీఖు రిజల్ట్ రావాలా. సీఎం అయిన తర్వాత మళ్ళీ ఏం తిప్పరు కదా ఎన్ఎంపై ఎవరు, సార్ మీరు ఇన్ని పథకాలు చెప్పారు, ఏ పథకాలు మీరు చేయడం లేదు, ఇవన్నీ తింపరు ఎవరు. 85 ఏళ్ళు సీఎం ఎంజాయ్
2014-19 చేసినాడు, 24-29 చేసిందో పోతున్నారు. ప్రజలకు ఒకటి అమౌంట్ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ తరఫున అందరూ కూడా పెద్దలు అందరూ ఉన్నాము. జిల్లా చైర్మన్ అమ్మాయి సుజమ్మ, పల్లె నరసింహ గారు, లింకా గారు అందరూ ఉన్నారు. మేము ఒకటే, ప్రజలు ఆలోచన చేసుకుని ఓటు వేయమని అడుగుతున్నాం. ఇది ఆచరణ సాధ్యమయ్యే హామీలు ఆయన ఇచ్చాడా? లేదు, ఇవ్వలేదు. 9 లక్షల కోట్ల రూపాయలు ఏ విధంగా తీసుకొచ్చి పెట్టారు? 2,70,000 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టింటే 5 సంవత్సరాలకు. దీన్ని ఎన్నో ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తుందో ఆలోచన వచ్చింది. 9 లక్షల కోట్లు పెట్టిన తర్వాత ఆ వ్యక్తి ఏదైతే ఏం చేస్తాడు? ఇది కట్ట మోసం చేస్తున్నాడు. ప్రజలకు గ్యాస్ సిలిండర్ ఉండవు, 4,000 రూపాయలు పెన్షన్ ఉండదు, ఏముండవు. పదవిలే కూర్చున్న తర్వాత ఏమి తెలియట అమాయకుల మాదిరి ప్రవర్తిస్తాడు. ఇది నగ్న సత్యము. ప్రజలు ఇంకోసారి అమలు రిక్వెస్ట్ చేస్తున్నా, ఆలోచన చేసుకొని ఓటు వేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అడుగుతున్నాడు, నేను ప్రజలకు మీకు న్యాయం జరిగిందంటేనే నాది చూడండి అని అట్లా అడిగే లీడర్ ఎవరన్నా ఉండారా? అంత దమ్ము ధైర్యం లీడర్ ఎవరు ఉండారా? కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అది 170 సీట్లు వస్తామా, 150 వస్తామా, 140 వస్తామా, అధికారంలోకి వచ్చే నగ్న సత్యము. ఇవన్నీ తెలుసుకొని ఆల్ ఫ్రీ బాబు గారు ఇన్ని పథకాలు చెప్తూ పోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా